ఒకసారి ఆల్ఫా రోమియో అనే ఒక కార్ బ్రాండ్ ఒక వ్యక్తిని రిజెక్ట్ చేసింది. ఆ వ్యక్తి రిజెక్ట్ అయిన తర్వాత తనే సొంతంగా ఒక కార్ బ్రాండ్ ని స్థాపించారు. ఆ కార్ బ్రాండ్ ఏంటో తెలుసా? ఫెరారీ. అలాగే ఫెరారీ ఒక ట్రాక్టర్లు తయారు చేసే కంపెనీని రిజెక్ట్ చేసింది. ఆ కంపెనీని ఇప్పుడు మనం ల్యాంబర్గిని అని పిలుస్తున్నాం. అలాగే ల్యాంబర్గిని కంపెనీ కార్బన్ ఫైబర్ తో కార్ మొత్తాన్ని తయారు చేయొచ్చు అన్న ఐడియాని రిజెక్ట్ చేసింది. కానీ అదే ఐడియాతో పగాని అనే ఒక కార్ బ్రాండ్ ని స్థాపించారు. పగాని కార్ కూడా బెస్ట్ మోటార్స్ ఇస్తాను అన్న ఒక కంపెనీని రిజెక్ట్ చేసింది. అండ్ ఆ కంపెనీ హెన్నెస్సే అనే ఇంకొక కార్ బ్రాండ్ ని స్థాపించింది. మీరు గమనించారా? నేను చెప్పిన కార్ బ్రాండ్లు అన్ని కూడా లగ్జరీ కార్ బ్రాండ్లు. ఎవరైతే ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే వాటిని ఎఫోర్డ్ చేయగలరు. కానీ వాటిని స్థాపించిన వాళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్ లో ఎక్కడో చోట రిజెక్ట్ అయిన వాళ్ళే. కొన్నిసార్లు దేవుడు మన ప్లాన్స్ ని రిజెక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీని మనం చూపించడానికి. ఒకవేళ వాళ్ళు గనక ఆ రోజు రిజెక్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళు ఇంకా అదే కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఒక కార్ బ్రాండ్ ని సృష్టించగలిగే వాళ్ళే కాదు. అందుకే మీరు రిజెక్ట్ అయ్యారు అంటే దానికి అర్థం మీరు యూజ్లెస్ అని కాదు, మీకు అంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఎదురు చూస్తూ ఉందని. అండ్ ఆ ఆపర్చునిటీస్ ని అందుకోవడానికి డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటాను. సో అందుకే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.